మొత్తం డస్ట్ కలెక్ట్ అవుతుంది. ఓకే. ఇది తీసి ఈ బాక్స్ వస్తుంది. ఓకే. ఈ బాక్స్ అంటే పట్టేసుకొని లేపేసారి ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడికి ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇదంతా డస్ట్, ఇప్పుడు వచ్చిన డస్ట్ కలెక్ట్ చేసి ఇలా డస్ట్ వస్తుంది. దగ్గర వంపేసుకోవాలి. వంపేసుకొని ఇక్కడ ఫైన్ డస్ట్ ఉంటుంది ఫిల్టర్లో. ఓకే. ఈ ఫిల్టర్లో ఫైన్ డస్ట్ అనేది వాటర్తో వాష్ చేయొద్దు. ఇది ఓకే. తీసి కింద కొట్టేసేయాలి. ఇట్లా కొట్టేసేయాలి. ఓకే. అంతే, క్లీన్ అయిపోతుంది. ఓకే. వాటర్ వాషింగ్ చేయకూడదు. ఈ ఫైన్ డస్ట్ మొత్తం ఇందులో ఉంటుంది. ఇట్లా పెద్ద డస్ట్ మొత్తం ఇందులోకి వస్తుంది. ఇది తీసి పంపేసుకోవాలి. ఇది తీసి కింద కొట్టాలి. ఎవ్రీ 3 days డైలీ చేసినా కూడా పర్లేదు. ఓకే. డ్రై క్లీనింగ్ చేయాలి. మళ్ళీ ఇది పెట్టేసి ఇది కూడా మొత్తం అంతా డ్రై క్లీనింగే చేయాలి. ఇది ఫిల్టర్ తీసి ఇది వాష్ చేసుకోవచ్చు. మళ్ళీ డ్రై చేయాలి. అవును. వాటర్ అనేది ఇక్కడ వెనకాల వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఇది బ్లూ ఉంది కదా, ఇది ప్రెస్ చేసి తీయాలి. ఓకే. ఇక్కడ క్యాప్ ఉంటుంది, ఇది ఓపెన్ చేయాలి. ఇది వాటర్ ఒకసారి మొత్తం ఫిల్ చేసేయండి. అంటే మొత్తం ఫిల్ చేసేయండి, బయటికి వస్తాయి కదా ఫిల్ అయిపోయినట్టు. క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఈ మాపింగ్ అటాచ్ చేయాలి. ఇట్లా ఈ 2 హూక్స్ ఇందులో పెట్టాలి. ఇట్లా ఇది సింపుల్గా పడుతుంది. ఇంకోటి ఇట్లా పెట్టేసి ప్రెస్. ఓకే. ఇప్పుడు ఇంట్లో పెట్టేస్తాం. అట్లా ఆటోమేటిక్ స్విచ్ అయిపోతుంది. మనం ఈ ప్లేట్ పెట్టినామంటే వాక్యూమ్ మాపింగ్ 2 చేస్తుంది. ఓకే. మనం ఈ ప్లేట్ తీసేసాం అనుకోండి, ఈ ప్లేట్ తీసేసాం. ఓకే. ఇందులో వాటర్ ఉన్నా సరే, ఇప్పుడు వాటర్ ఉన్నా సరే ఇది పెట్టేసేయాలి. ఇప్పుడు ఓన్లీ వాక్యూమ్ అవుతుంది. ఓకే. ఈ ప్లేట్కి సెన్సార్ ఇది సెన్సార్. ఇది పెట్టేస్తే మాప్ తీసుకుంటుంది. ఇది తీసేస్తే ఓన్లీ వాక్యూమ్ తీసుకుంటుంది. సో మీకు ఇందులో 2 ఆప్షన్స్, ఓన్లీ వాక్యూమ్ చేసుకోవచ్చు లేదా వాక్యూమ్ అండ్ మాపింగ్ కంబైన్ చేసుకోవచ్చు. ఓన్లీ మాపింగ్ చేయడానికి లేదు. ఓకే. ఓకే. మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మాప్ ఉంటుంది, ఇది తీసి కడుక్కోవాలి. ఇది ఒకటే ఇస్తారా? ఒకటే ఇస్తారు, మీరు ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను తెచ్చాను అందుకే. ఇది ఎన్ని డేస్? ఒక 4 months వస్తుంది. అంతా 4 months వస్తుందా? ఇది క్లాత్, మైక్రోఫైబర్ క్లాత్. ఓకే. ఎక్స్ట్రా తీసుకోవాలి. మీకు మాప్ ఎక్కువ యూజ్ అవుతాయి. మిగతా అంటే వేరే పార్ట్స్ కూడా చేంజ్ చేయాలి. మాప్ కొంచెం ఎక్కువ యూజ్ అవుతుంది. అదే ఇదే డస్ట్ క్లీన్ చేస్తుంది. నేను చూపిస్తాను, ఉన్నాయి మీకు కావాలంటే ఇస్తాను. నెక్స్ట్ ఈ బ్రష్, ఇది సైడ్ బ్రష్ అంటాం మనం. దీన్ని సైడ్ బ్రష్ అనాలి. ఇది మెయిన్ బ్రష్, మెయిన్ రోలర్ బ్రష్. ఓకే. ఈ బ్రష్ తీయాలంటే ఇక్కడ హుక్స్ ఉంటాయి, తీసేసి ఓకే. ఇది మెయిన్ రోలర్ బ్రష్. డస్ట్ మొత్తం ఇక్కడికి వెళ్ళి సక్ అవుతుంది. ఇది దీనికి ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోవచ్చు, డ్రై క్లీనింగ్. సో ఇది ఒక 1 week అట్లా క్లీన్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ 1 week వస్తుంది. ఓకే. మళ్ళీ పెట్టేస్తారు. ఇది సైడ్ బ్రష్. తీయాలంటే ఇట్లా పట్టి పైనకి లాగేసేయాలి. ఓకే. మళ్ళీ ఇక్కడ హోల్ ఉంటుంది, ప్రెస్సింగ్ అంతే, క్లిప్ లాగా. ఓకే. ఓకే. దీని కింద హెయిర్ వస్తుంది, అందుకే తీసి క్లీన్ చేసుకో. ఇది ఈ బ్రిజిల్స్ పోయినప్పుడు ఇది కూడా చేంజ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇది ఫిల్టర్ ఇక్కడ. ఓకే. ఒకటి ఏంటంటే ఓన్లీ ఆరో వాటర్, నో డెటాల్, లైజాల్స్. ఓకే. లిక్విడ్స్ ఏం వాడకూడదు. ఇంకొకటి ఏంటంటే మీరు క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే, ఏది చేసినా సరే, వాక్యూమ్ చేసినా సరే, వాక్యూమ్ మాపింగ్ కంబైన్ చేసినా సరే, ఏది చేసినా సరే ఫ్లోర్ మీద ముందే వాటర్ ఉండకూడదు. ఇప్పుడు వెట్టు ఉండకూడదు. ఇక్కడ ఫ్లోర్ మీద డ్రై ఉండాలి. డ్రాప్స్ ఉంటే ఏం కాదు. మరి ఇట్లా మొత్తం వాటర్ పడిపోయి అలా ఉండకూడదు. అలా ఉంటే ఏమవుతుందంటే వాక్యూమ్ అవుతుంది కాబట్టి వాటర్ కూడా సక్ అవుతుంది. ఇప్పుడు డస్ట్ అయితే గుంజుకుంది, వాటర్లో గుంజుకుంటుంది, అది ఖరాబ్ అవుతుంది, మిషన్ ఖరాబ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా తిన్నాం అనుకోండి, లైక్ ఇలా కూర్చొని తిన్నాము, కొంచెం పడ్డది అనుకోండి, అది క్లీన్ చేసుకోవాలి, మనమే క్లీన్ చేసుకోవాలి. ఇట్లా వాడకూడదు. వాడితే ఓన్లీ డ్రై డస్ట్ తీసేసి మాప్ చేయడానికి అంతే. కర్రీస్ మీద, చాయ్ మీద ఇట్లా రన్ చేయకూడదు. ఓకే. సో అలాంటివి మనమే చూసుకొని మళ్ళీ తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ డస్ట్, ఇక్కడ వాటర్ వేసి ప్లేట్ పెడితే 2 అవుతాయి. డస్ట్ ఇది కదా, ఇది వాటర్ వేసి ప్లేట్ పెడితే 2 అవుతాయి. ఎట్ టైం సైమల్టేనియస్ 2 అయిపోతాయి. ఓకే. ప్లేట్ తీసేస్తే ఓన్లీ డస్టింగ్ అవుతుంది. అదే ఇందాక అయినట్లు అవుతుంది. అంతే అవుతుంది. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?